మేము చెప్పాము సార్, మేము ఏమి నేర్పించాము, ఎలా నేర్పించామని. మీరు కొంతమంది పిల్లలు మాట్లాడితే వినండి సార్, వాళ్ళు ఏమి నేర్చుకున్నారు ఏంటి అనేది కొంతమంది పిల్లలతో ఇంటరాక్ట్ అవుతాము సార్. అమ్మ, మీలో ఎవరన్నా మాట్లాడతారా? ఇక్కడ ఎలా జరిగింది మీకు ఈ ట్రైనింగ్, ఎలా జరిగింది, మీకు ఎలా ఆత్మస్థైర్యం వచ్చింది? ఇక్కడ ముందుకు రండి తల్లి, ఎవరు మాట్లాడతారో వాళ్ళు ముందుకు రండి. మీ పేరు చెప్పి మాట్లాడండి అమ్మా. Good afternoon, everyone. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు గ్రేస్. నేను తూమ్లూరు నుంచి వచ్చాను. మా చాలా చిన్న విలేజ్ అయినా కానీ నన్ను మోటివేట్ చేసి పంపించారు మా ఫ్యామిలీ మెంబర్స్. నేను ఇంటర్తో చదువు ఆపేశాను, కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల కానీ, ఏదైనా కానీ. ఇంటర్తో ఆపేసిన తర్వాత చాలామంది చాలా మాటలే అనేశారు. వెళ్ళింది కదా, ఇంటర్ చదివింది కదా, ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పి. అలా మాటలన్నీ ఫేస్ చేసి కొన్ని రోజులకి నా మీద నాకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకునేంత వరకు వచ్చేసాను. ఈ ఆఫర్ గురించి సచివాలయంలో తెలుసుకున్నాను. ఇలా DDU-GKY అనే ఒక సంస్థ ఫ్రీగా నర్సింగ్ కోర్స్ ఇస్తున్నారంట ఒక 3 monthsలో అని చెప్పి. నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే 3 monthsలో వీళ్ళు ఏమి నేర్పిస్తారు, మనమే నేర్చుకుంటాం, 3 monthsలో వీళ్ళు చెప్పేదే ఉండిద్ది అని చెప్పి చాలా అంటే చాలా చిన్న చూపుతో వచ్చాను. కానీ 3 monthsలో ఏమి నేర్చుకుంటాను అని వచ్చిన సిచ్యువేషన్ నుంచి 3 monthsలో ఇంత నేర్చుకోవచ్చా అనేది వీళ్ళు నాకు తెలియజేశారు. చాలా అంటే చాలా మోటివేట్ చేశారు. మా ఫ్యాకల్టీ మెంబర్స్ అయితే ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో ఒకళ్ళు బాగా మంచిగా చదువుతారు, ఒక సబ్జెక్ట్లో ఒకళ్ళు పూర్ ఉంటారు. అలాంటి వాళ్ళను కూడా ప్రతి ఒక్కరిని, నువ్వు ఈ సబ్జెక్ట్లో పూర్ ఉన్నావు కదా, ఈ టాపిక్ నీకు అర్థమైందా, ఒకవేళ అర్థమైతే తప్పించుకోవడానికి చెప్తాం కదా, అర్థమైపోయింది, ఈ టాపిక్ నాకు వచ్చేసింది అని చెప్పి. అలా చెప్పిన టాపిక్ను కూడా నువ్వు లేచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్పి చెప్పేవాళ్ళు. దానివల్ల మేము ఇంకా ఇంప్రూవ్ అయ్యేవాళ్ళం. ప్రతి ఒక్కళ్ళు DDU-GKYలో GDA ట్రైనింగ్లో వచ్చేసి పేషెంట్కి మనం ఎలా కేర్ ఇవ్వాలి, మనం సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలి, ఒక పేషెంట్ని సామరస్యంగా ఎలా పలకరించాలి, వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్ట్రెస్ ఎలా రిమూవ్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కటి వాళ్ళు కవర్ చేసిన ప్రతి ఒక్క టాపిక్ని ప్రాక్టికల్గా ల్యాబ్లో కూడా చేసి చూపించడం కానీ, ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని మోటివేట్ చేయడం కానీ చాలానే చేశారు. ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా మాట్లాడండి అని చెప్పడమే కానీ ఆ ధైర్యంగా ఉండడం ఎలాగో చెప్పరు. అలాంటిది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అని ఒక కోర్స్ పెట్టి మమ్మల్ని స్టేజ్ మీద పర్ఫామ్ చేయించడం కానీ, లేదా అసెంబ్లీ యాక్టివిటీ అని కానీ, ఇలా చాలా ప్రోగ్రామ్స్తో మమ్మల్ని పుషప్ చేసి చాలా అంటే చాలా ధైర్యాన్ని నేర్పించారు వీళ్ళు. ఇలా నేను ఎప్పుడు మాట్లాడింది లేదు, ఇక్కడికి వచ్చాకే ఇలా ధైర్యాన్ని తెచ్చుకొని నేను మాట్లాడడం. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అసలు ఎంటర్ ఫెయిల్ అయ్యామంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఏమీ ఉండదు, కానీ ఇక్కడ కంప్యూటర్ కూడా నేర్పించారు మాకు. కంప్యూటర్ నేను ఆపరేట్ చేయగలను, MS ఆఫీస్ చేయగలను, అలా చాలా విషయాల్లోనే మోటివేట్ చేసి మమ్మల్ని ప్రతి ఒక్కటి అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ఇక్కడ మాకు ఇచ్చే ఫ్రీ యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ ప్రతి ఒక్కటి మాకు ఉపయోగపడింది. మేము పూర్తిగా యూటిలైజ్ చేసుకున్నాం ఈ పథకాన్ని ఇక్కడికి ఇంత చిన్న ఊరని కూడా చూడకుండా ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఇందుట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి, DDU-GKYకి కానీ, CDAPకి కానీ, ఎగ్జాల్ సాఫ్ట్కి కానీ, మన సెంట్రల్ మినిస్టర్ గారికి కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఫ్యాకల్టీ మెంబర్స్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని పుషప్ చేసినందుకు, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది వచ్చారు, ఎండ చాలా ఎక్కువ ఉంది, క్లుప్తంగా మాట్లాడేదానికి ప్రయత్నించండి తల్లి. ఓకే అమ్మా? Good afternoon all of you. My name is Anusha. My native place Chinnagadalavarru.
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు సెంట్రల్ ఎంపీ గారు శ్రీ చంద్రశేఖర్ గారికి అండ్ మేడం రత్నశ్రీ మేడం గారికి, మరి ఇక్కడ ఎగ్జామ్ సాఫ్ట్ స్కిల్ సొల్యూషన్ వారికి సీడప్ తరపు నుంచి, అలాగే మాజీ మంత్రివర్యు ఆల్పట్ రాజా గారికి, మరి ఎగ్జామ్ సాఫ్ట్ సొల్యూషన్స్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నేను వచ్చేసి నాకు ఇక్కడ ఈ స్కీమ్ ఉందని కూడా నాకు తెలియదండి. నా 10th క్లాస్మేట్ నాకు ఫోన్ చేసింది అనమాట, అనుష ఇక్కడ ఇలా DDGK1 ప్రోగ్రామ్ పెట్టారు, నువ్వు వస్తావా అంటే, లేదు నాకు ఒక టార్గెట్ ఉంది, అది ప్రిపేర్ అవుతున్నానని తనకు చెప్పాను అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అయిపోతుంది, నువ్వు వస్తావా అని అడిగింది. నేను అన్నాను నాకు ఒక టార్గెట్ ఉంది, నేను ఆలోచించుకొని చెప్తాను అన్నాను. నువ్వు ఆలోచించేలోపు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అయిపోతే త్వరగా రాండి. సరే నేను చెప్పి ఇక్కడ నాకు వీడియో కాల్ తీసి హాస్టల్స్ మొత్తం చూపించారు, హాస్టల్ కూడా పెడతారు, ఇక్కడ హాస్టల్ ఉందని చెప్పారు. మరి బురిపాడు నా బ్యాక్గ్రౌండ్ అంతా తెనాలేనండి. నా బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ కంప్లీట్ అయిపోయి నేను బయటకు వచ్చాను, నాకు ఏ జాబ్ దొరకలేదు. నేను బెంగళూరు స్టేట్లో ట్రై చేశాను, నాకు హైదరాబాద్లో దొరికిద్దని చెప్పారు. నాకు హైదరాబాద్ కాదు, నా టార్గెట్ విజయవాడ కావాలని నేను కోరుకున్నాను. అదే రీతిగా ఇక్కడికి వచ్చాక సునీల్ సార్ ఫస్ట్ నేను 6th డే ఇక్కడికి రావడం జరిగింది. సునీల్ సార్ కూడా ఇక్కడ 6th డే రావడం జరిగింది. అక్కడ మీ రూమ్లో మీట్ అయ్యాం. సార్ అన్నారు మీకు ఎక్కడ కావాలమ్మా జాబ్స్ అంటే, నేను మోటివేట్ చేశారనమాట. మీరు అందరూ జాబ్ చేస్తారంటే చేస్తాం సార్ కంపల్సరీ అని చెప్పాను. నాకు విజయవాడ కావాలి సార్ అని చెప్పాను. అదే రీతిగా నాకు మణిపాల్లో రావటం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. నిజంగా నేను పెట్టుకున్న టార్గెట్కి నేను వేరే స్టేట్స్లో నేను చేయాలనుకోలేదు. నాకు హైదరాబాద్లో ఏమైనా బెంగళూరులో ఇంట్రెస్ట్ లేదు. అదే రీతిగా ఇది పొందుకొని నేను ఏంటంటే నా ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వకుండా నా కాళ్ళ మీద నేను డిపెండ్ అయ్యి నా యొక్క రీడింగ్స్ హైయర్ స్టడీస్కి అటెంప్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను నా Group 2 అటెంప్ట్ ఇచ్చే నేను క్వాలిఫై అవ్వలేకపోయాను, నా దగ్గర సరైన మనీ లేక. సో ఇది యూటిలైజ్ చేసుకొని నేను స్టేట్ సర్వీసెస్ రాయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సెంట్రల్ ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా, నీకు బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను తల్లి. ఇంకొకరిని మాట్లాడేద్దామమ్మా, ఎందుకంటే చాలా అలాగే సార్, అలాగే సార్. సరే, ఈ ఒక్క అమ్మాయి ఛాన్స్ ఇద్దాం, అందరిని పిలవమంటు. సరే అమ్మా, ఒక్క నిమిషంలో ఎట్ట మాట్లాడగలవో చూపించు తల్లి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. నా పేరు ధనలక్ష్మి, నేను బ్రాహ్మణ్ కోడూరు నుంచి వచ్చాను. మాది మధ్యతరగతి ఫ్యామిలీ. నా లైఫ్లో నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల నా పేరెంట్స్ సపోర్ట్ నేను కోల్పోయిన తర్వాత ఎవరు ఏ హెల్ప్ చేయకపోతుంటే ఎలా బతుకోలో తెలియక పొలం పనులకి వెళ్ళి అలా ఏదో నేను బతుకుతుంటే నాకు తెలిసిన అక్క ద్వారా ఇక్కడ ఒక తెనాలి బురిపాలెం దగ్గర ట్రైనింగ్ సెంటర్ ఉందని, కోచింగ్ ఇస్తారని తెలిసింది. వెంటనే ఇక్కడికి వచ్చాను. వచ్చాక చూస్తే ఎక్కడో ఊరు చివర పొలాల్లో ఉంది, ఆడపిల్లలే ఉంటారు, సెక్యూరిటీ ఉంటుందా లేదా అని చాలా ఆలోచించుకున్నాను. కానీ ఇక్కడ మేము అనుకునే దానికన్నా చాలా బాగుంది. నాలాగా ఏ సపోర్ట్ లేని వాళ్ళకు కూడా ఇది ఒక మంచి స్టేజ్గా, ఇది మళ్ళీ నా లైఫ్లో వచ్చిన సెకండ్ ఛాన్స్. దీన్ని నేను మంచిగా యూజ్ చేసుకుంటానని కోరుకుంటున్నాను. అండ్ మాకు ఈ అవకాశాన్ని దయచేసిన వీరందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. చాలామంది చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో మనకి సమయాభావం వల్ల ఏమనుకోవద్దున్నా ప్లీజ్. ఏమ్మా, ఏమనుకోరు కదా? సరే, ఓకే, ఒక్క నిమిషం. సో మీరు ఇప్పుడు ఆ పాప మాట్లాడింది కదా, ఆ ఒక్క నిమిషంలో ఎట్లా మాట్లాడాలో చూపించింది, మీరు 6 నిమిషంలో ఎట్లా మాట్లాడాలో చూపించాలి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నా పేరు దోనేపూడి మౌనిక, నేను బ్రాహ్మణ్ కోడూరు నుంచి వచ్చాను. మాదొక మధ్యతరగతి కుటుంబం. మేము 3 ఆడపిల్లలం, నేనే మొదటి ఆడపిల్లని. కొన్ని కారణాల వల్ల నేను ఇంటర్ వరకే చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. చదువు ఆపేసినప్పుడు అయితే ఏం లేదులే, కానీ చదువు ఆపేసిన కొన్నాళ్ళ తర్వాత బయట సమాజం అనే మాటలకి అరే ఏంటి ఇలా నేను ఆపేశాను, నాతో ఉన్న వాళ్ళు అందరూ చదువుకున్నారు, మంచిగా ఉద్యోగాలు చేస్తున్నారు, నాకు ఉద్యోగం చేయాలనిపించింది. ఉద్యోగం చేద్దామని వెళ్తే కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయా, డిగ్రీ ఉందా, ఇంగ్లీష్ ఏమన్నా మాట్లాడతామని ఎక్కడికి వెళ్ళినా అదే అడిగేవాళ్ళు. అరే నేనేం చదువుకోలేకపోయానే, నాకేం కంప్యూటర్ స్కిల్స్ లేవే అని చెప్పి ఎప్పుడు బాధపడతా ఉండేదాన్ని. అలా బాధపడతానే ఉండాలన్న లైఫ్ ఇంతేనా అనుకునేదాన్ని.
కానీ ఒక రోజు అనౌన్స్మెంట్ చేశారు, ఇలా 3 months కోచింగ్ ఇచ్చి మీకు జాబ్స్ ఇస్తారని చెప్పి. సరే ఇంటి దగ్గర ఉంటున్నాం కదా ఖాళీగానే ట్రై చేద్దామని చెప్పి వచ్చాను ఇక్కడికి. 50-50 ఛాన్సెస్తోనే వచ్చాం. వన్స్ ఇక్కడ క్లాసులు స్టార్ట్ చేసిన తర్వాత GDA డ్యూటీ గురించి చాలా బాగా చెప్పారు, జనరల్ డ్యూటీ గురించి చాలా బాగా చెప్పారు. ద్వారా ఒక పేషెంట్ని ఎలాగా బ్రతికియాలో తెలిసి చెప్పారు, పేషెంట్ని ఎలా కేర్ ఇవ్వాలో చెప్పారు, న్యూట్రిషన్ ఎలా ఇవ్వాలో చెప్పారు, మెడిసిన్ ద్వారా ఎలా ట్రీట్ చేయాలో చెప్పారు, ప్రతి ఒక్కటి చెప్పారు. ఇంగ్లీష్ నాలెడ్జ్ అస్సలు ఉండేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ చేయాలో ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. కంప్యూటర్ గురించి అయితే అస్సలేం తెలిసేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా ఇంప్రూవ్ అయింది నా కంప్యూటర్ స్కిల్స్ అయితే. ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటే నాకు ఒక అదృష్టం లాగా ఉంది చాలా. నిజంగా నాకు మణిపాల్ హాస్పిటల్లో వచ్చింది జాబ్ అయితే, అది కూడా మంచి శాలరీ. నేను శాలరీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మంచి హాస్పిటల్, మంచి శాలరీ, చాలా సాటిస్ఫై అయ్యాను నేను మాత్రం. దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి, ఎంసాని గారు సార్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మేడం కూడా వచ్చారు, మాతో ఇన్వాల్వ్ అయ్యారు, చాలా మమ్మల్ని మోటివేట్ చేశారు. ఇలా ఉండాలి, ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలమ్మా, మీరు ఫ్యూచర్లో ఎలా ఉండాలి అని కూడా ప్రతి ఒక్కటి మాకు చెప్పారు. ప్రతి ఒక్క ఈ చిన్న స్పీచ్ని మీరు అందరూ వింటున్నందుకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సీడాప్ వాళ్ళకి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆప్షన్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు లక్ష్మీ పూజ, మాది బురిపాలెం గ్రామం. బురిపాలెం నుంచి ఫస్ట్ వచ్చి నేను ఇక్కడికి. బయటికి రాని ఫ్యామిలీ మాది, ఓన్లీ ఇంట్లో ఉంటామే మాకు తెలుసు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నన్ను అందరూ చూసి చాలా నవ్వారు. ఏంటమ్మా మీకు ఉద్యోగాలు, చదువుకోవటం ఇంత అవసరమా, మీరు బయటకు వెళ్ళటం ఎందుకు, మీ ఫ్యామిలీని అన్నీ చూసుకుంటున్నాం కదా అన్నారు. కానీ మాకు సెకండ్ ఛాన్స్ ఇది, మేము ఏదైనా నేర్చుకోవాలి, మాకు ఫ్యూచర్లో ఏదైనా అవసరం అయ్యిద్ది అని వచ్చాను. కానీ వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది మా స్కిల్స్ అన్నీ. మాకు మంచి జాబ్స్ వస్తాయో రావో అనుకున్నాం, కానీ మంచి మంచి జాబ్స్ చూపించారు. మణిపాల్లో జాబ్ కూడా ఎలెక్ట్ అయ్యింది. కానీ చాలా హ్యాపీనెస్గా ఉంది మాకు మంచి క్యాంపస్ ఇవ్వటానికి. మా పెమ్మసాని గారు ఇంత ఇచ్చేసినందుకు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మేడం. Good afternoon to one and all. My name is Sweeta. I came from Valiveru. ఫస్ట్ నేను డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇంట్లోనే ఉన్నాను. ఆ తర్వాత జాబ్ సర్చింగ్ కోసం చాలా చోట వెయిట్ చేశాను. వెయిట్ చేస్తూ ఉండగా నాకు ఈ అవకాశం దొరికింది. ఆ తర్వాత ఇక్కడికి రావాలి, 3 months ఉండాలి అంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను హాస్టల్లో జాయిన్ అవ్వడం జరిగింది. హాస్టల్ అంటే నేను ఎప్పుడూ లేను. సరే ఓకే ఉందాం, ఎలా ఉంటుందో చూద్దాం, బాగుంటుందా. గవర్నమెంట్ హాస్టల్ అంటే ఫస్ట్ ఎవరికైనా ఎలా ఉంటుందో, ఫుడ్ ఎలా ఉంటుందో, అకామిడేషన్ ఎలా ఉంటుందో అనే ఒక భయం అనేది ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాక నాకు ఆ భయం పోయింది. ఇక్కడ అంబియన్స్ కానీ మొత్తం చాలా క్లియర్గా, నీట్గా, బ్యూటిఫుల్గా ఉంది. ఆ తర్వాత క్లాసెస్ విషయానికి వస్తే ఇక్కడ మేడమ్స్ టీచ్ చేసే విషయాన్ని బట్టి మేము చాలా మా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోగలిగాము. మా ఫియర్ పోయింది, స్టేజ్ ఫియర్ అనేది కానీ, ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అవ్వాలనేది ఇంగ్లీష్ వల్ల మేము అటెండ్ చేసుకోగలిగాము. అలాగే కంప్యూటర్ స్కిల్స్ కూడా గెయిన్ చేసుకోగలిగాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్కి కానీ, సెంట్రల్ గవర్నమెంట్కి కానీ, ఎంపీ సార్కి కానీ, ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎవరన్నా పేరెంట్స్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు తల్లి? రామ్. ఫస్ట్ అండి, ఇక్కడ ఈ వేదిక మీదకి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక వందనాలండి. మాకైతే మారుమూల గ్రామం, అసలు ఇక్కడ ఒక డిడి అని ఇది కాలేజీ ఉంటుందని ఏం తెలియదండి. నా భర్తకు కానీ నాకు కానీ చదువు లేదండి. పిల్లలిద్దరిని చదివించామండి. కానీ ఇంటర్ సబ్జెక్టులు 2 అయినాయి. పెద్ద పాపకి పెళ్లి చేయమన్నారు, పెళ్లి చేయను. నేను చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని 2 పిల్లలకు అన్నాను. మా పిల్లలకు అలాంటి కష్టాలు ఉండకూడదని చెప్పి నేను ఎవరిని అడిగినా కూడా ఏ సాయం చేయాల. కానీ సచివాలయంలో అనౌన్స్ చేస్తే ఇక్కడికి వచ్చి చూశాను. అమ్మ, కష్టమైన నిష్ఠూరమైన మీ కాళ్ళ మీద మీరు నిలబడాలంటే నువ్వు ఉండాలి, చదువుకోవాలి. చదివేనమ్మా, ఎవరు ఏ సాయం చేయరు, చదువుకుంటే అదే నీకు అన్ని అండగా ఉంటాయి అని మా అమ్మాయి ధైర్యం చేసి చెప్పాను. కానీ
మా అమ్మాయికి కూడా పిరికిదండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలి, ఎదుటోళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి, చాలా ధైర్యం నేర్చుకుంది. నేను హైదరాబాద్ వెళ్తానమ్మా, నువ్వు నా గురించి దిగులు పడద్దు, నేను నా కాళ్ళ మీద నేను నిలబడతాను, పెళ్ళి అలాంటి ఆలోచనలు అందరి మాటలు నువ్వు నాకు పెళ్లి చేస్తానని నువ్వు అనొద్దు, నాకు ఆరోగ్యం బాగాట్లేదండి, చదివించే స్తోమత కూడా లేదు. ఇంకో పాప ఉందండి, ఆ పాప కూడా ఇంటర్ చదువుతుంది, మంచి మార్కులతో పాస్ అయిందండి. మా పాపకి ఉద్యోగ అవకాశం ఇచ్చి ఉద్యోగం ఇప్పించినందుకు నా జీవితాంతం నేను రుణపడి ఉంటానండి. ఎంతకు వందనాలు. మమ్మల్ని అందరినీ కదిలించేసావు తల్లి. లాస్ట్ తండ్రి గారు ఎవరన్నా మాట్లాడతారా? పర్లేదు, మీ ఇష్టం, ఎవరైనా. అదిగో ఆమె వదిలిపెట్టట్లే, వాళ్ళ నాన్నని తీసుకొస్తుంది. క్లుప్తంగా మాట్లాడు. అందరికీ నమస్కారాలండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. ఎక్కువ సమయం లేదు కాబట్టి చిన్న క్లుప్తంగా ఒక మాట చెబుతాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి తల్లి. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు మనకి. మీరు ప్రతి ఒక్కరు మోటివేషన్ అయ్యారు. మా పాప మైక్రోబయాలజీ చదివింది సార్. ఇంతవరకు మరి జాబ్ ఆపర్చునిటీస్ ఏమీ లేవు, కానీ ఇంత గొప్ప అవకాశం వచ్చింది. మా జాబు వచ్చింది అనగానే మాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. తర్వాత వచ్చే హస్బెండ్ ఎలాంటి వారు ఉంటారో తెలియదు, కానీ బిడ్డలు వీళ్ళ భవిష్యత్తు మీద వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడగలరు అనే ఒక ధైర్యం ఉంది. ఈక్వాలిటీ, ఇప్పుడు స్త్రీ పురుషులు వేరు కాదండి, అందరూ ఈక్వాలిటీ, సమానం హక్కు. ఆ హక్కును మీరు సంపాదించుకున్నారు. దాన్ని బట్టి చాలా స్టేట్ గవర్నమెంట్కి కానీ అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ సార్ వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీకు ఎంతో రుణపడి ఉన్నాను సార్, బిడ్డలకి ఎంత సాయం చేసినందుకు. అందరికీ వందనాలండి. చాలా ధన్యవాదాలండి మీ అందరికీ. మా ఈ సెంటర్కి 3 మహిళామూర్తులు విజిట్ చేసి పిల్లలతో చాలాసేపు స్పెండ్ చేసి వాళ్ళకి స్ఫూర్తి కలిగించినటువంటి మహిళామూర్తుల్లో డాక్టర్ రత్నా మేడం గారు, ది దెన్ కలెక్టర్ అన్సారీ మేడం గారు, ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి విజయలక్ష్మి పీడీ గారు, వీళ్ళు 3 కూడా ఎంతో టైము మీ పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపారు. సభ అనుమతిస్తే ఒక్కసారి